కూటమి ప్రభుత్వందే పరిపాలన ఒక్క బీజేపీదేనా పరిపాలన? అడగటమే చాలా డిఫికల్ట్ క్వశ్చన్ వేశారు. మిత్రపక్షాలు రాజకీయాల్లో కలిసి పనిచేసే కొన్ని రాజకీయ సంబంధాలు, రాజకీయ వాతావరణాలు అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్కసారి ఏర్పడుతూ ఉంటాయి. అంటే సింగిల్ పార్టీ జనంలోకి వెళ్ళలేనప్పుడు భావ సారూప్యత కలిగినటువంటి ప్రక్క పార్టీలను కూడా కలుపుకొని ఎలక్షన్స్ లో ఎన్నికల బరిలో దిగటం అనేది ఇప్పుడప్పుడు సంభవిస్తూ ఉంటుంది. మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలా చాలా సార్లు జరిగింది. సో ఫార్ తెలుగుదేశం ఈస్ కన్సర్న్ గతంలో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి మిత్రపక్షంగా బరిలోకి దిగింది. మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు. కానీ ఈ రోజు చాలా విలక్షణంగా జనసేన, తెలుగుదేశం పై నుండి మోడీ గారు కూడా కలిసి త్రిసభ్య కూటమిగా ఆ కూటమిగా కలిసి జనంలోకి రావడం అనేది ఒక చక్కటి చరిత్రని చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ అని నేనైతే గట్టిగా చెప్పగలను. అయితే ఇది ఎందుకు అవసరం పడింది అనే దానికి కొంచెం మనం వెనక్కి వెళ్ళి ఆలోచించాల్సిన ఆవశ్యకత కూడా అనివార్యంగా ఉంది. లాస్ట్ 5 years లో అధర్మం, అన్యాయం, అరాచకం, అవినీతి, విచ్ఛిన్నం, విశృంఖలం యథేచ్ఛగా కొనసాగిపోయిన ఒక 5 సంవత్సరాలు మనం చూసాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి ముందు జరిగిన ఎలక్షన్స్ లో ఆయనకు అంత మెజారిటీ వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 151 వచ్చినప్పుడు అవాక్కైపోయారు. ఈవెన్ యావత్ భారతదేశం అవాక్కైపోయింది. అనేక ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ మీద ఉన్న ఒక నిందితుడిగా జనంలోకి వచ్చినా కూడా అతను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు అయితే జనానికి ఇచ్చారో అవన్నీ నిజం అనుకొని జనం ఏకపక్షంగా ఆయనకి మెజారిటీని ఇచ్చి 150 సీట్లు కూర్చోబెట్టడం అనేది కూడా ఒక చరిత్రే. దాన్ని అసలు డామినేట్ చేసి ఆ రికార్డును బద్దలు కొడతారని ఏ రోజు అనుకోలేదు. దాన్ని బద్దలు కొట్టి 164 out of 175 175 గాను 164 సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క విలక్షణమైన తీరు, మానసిక స్థితి, పరిణితి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే 151కే మనం ఆశ్చర్యపోతే ఈ 151 రికార్డు బద్దలు కొట్టి 164 వెళ్ళడం అనేది అసలు బహుశా భారతదేశంలో ఎక్కడ కని విని ఎరుగునటువంటి రిజల్ట్ గా మనం తీసుకోవచ్చు ఎన్నికల రణరంగంలో. సో ఈ నేపథ్యంలో లాస్ట్ 5 years మన కళ్ళ ముందు నడిచినటువంటి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పెద్ద పార్టీలు 3 జనసేన, తెలుగుదేశం, ఈవెన్ బీజేపీ కూడా కలిసి దానికి చరమగీతం పాడాలని అనుకోవడం, దానికి చక్కగా వాళ్ళు సమన్వయం చేసుకోవడం లో ఎవరికి వాళ్ళు చాలా అనుభవాన్ని, పరిణితిని, సమన్వయ భావాన్ని, చక్కటి భావజాలాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడమే కాకుండా వాళ్ళల్లో కలయిక మాత్రమే కాకుండా ఆ కలయికని జనంలోకి తీసుకెళ్లటంలో చాలా బాగా సక్సెస్ అయ్యారని నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఈ 3 పార్టీల కలయిక వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అనే కారణం అయితే నిజమే అంటారా? అదొకటే కాదమ్మా, జనము జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష పాలన, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా జనం ఆలోచనలో పడి జనం అసలు ప్రజారాజ్యం ఎలా ఉంటుందో చూపించింది. మేము అనుకోవడం ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వల్ల, మోడీ వల్ల ఇంత వచ్చిందైతే మేము అనుకోవట్లేదు. మెయిన్ షర్మిల, సునీత గారు, విజయమ్మ వారి వల్లే జగన్మోహన్ రెడ్డికి అంత వ్యతిరేకత వచ్చిందనే, రాజకీయం జరిగిందని మాత్రం మేము అనుకుంటాం. అంటే అదొకటే కాదమ్మా, ఇప్పుడు కర్ణుడికి ఎన్ని శాపాలు ఉన్నాయని మనం అనుకున్నాము. కర్ణుడు చావుకి శతకోటి కారణాలు ఉన్నాయి అన్నట్టుగా మళ్ళీ కర్ణుడితో పోల్చడం కూడా కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారిని. అట్లా అన్ని శాపాలు ఒకేసారి తగిలినాయి. దానికి ఇతరులు కారణం కాదని నేను మరీ చెప్పదలుచుకున్నాను. తను కూర్చున్న కొమ్మని తనే నరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. స్వయంకృత అపరాధం. ఎలా స్టేట్ లో ఎప్పుడు లేనటువంటి కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. రావడమే ప్రజావేదిక కూల్చేసినప్పుడు ఆయన మనస్తత్వం ఏంటి, కూల్చివేత ఏంటి, ఈ విధ్వంసం ఏంటి అని చెప్పేసి ఒక్కసారి అవాక్ అయిపోయే విధంగా జనము చూసారు, పార్టీలు కూడా చూసారు. ఏం చేయాలో కూడా అర్థం కాదు. అదే ప్రజావేదికలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు అని ఆయనే గబుక్కుని అనేసారు. అవును, ఆ తర్వాత ఈ ప్రజావేదిక కూల్చడం జరిగింది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, ప్రజావేదిక కూల్చివేతతో బిగినైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా తీర్పుతో ప్రజా రాజ్యంగా ప్రజలే చేతుల్లోకి తీసుకొని ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని సైలెంట్ వార్ చేశారు. ఒక మౌన పోరాటం చేసి వాళ్ళకి ఏ గవర్నమెంట్ కావాలో, ఈ నిరంకుశ పాలనని ఎట్లా అంతమొందించాలనేది ఓటరే డిసైడ్ చేసుకున్నారు. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ ముగ్గురి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి జనంలోకి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, అంటే వాళ్ళ ముగ్గురు మధ్య ఈ సమన్వయం చేసుకున్నటువంటి ఎక్కడ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే వైసీపీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి
రెడ్డి గారు కానీ వీళ్ళ ముగ్గురులో సఖ్యత కుదరదు, వీళ్ళ ముగ్గురు ఎలక్షన్ వెళ్ళే లోపలే చాలా జరిగిపోతాయి అని అనుకున్నారు. కానీ రోజు రోజుకి మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకొని వ్యవహరించి జనంలోకి వెళ్లడంలో, జనానికి వాయిస్ ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే కూడా అత్యంత మెరుగైనటువంటి రాజ్యాన్ని ఎలా ఇస్తున్నాం, మేము పరిపాలన ఎలా అందించబోతున్నాం అని చెప్పేదాల్లో ముగ్గురు చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారనేది, చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్ళారనేది చాలా చక్కగా అది కుదిరింది. జనం దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అయితే ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు తనకున్న గ్లామరు నిన్నటి వాతావరణంలో చాలా అవసరం. విపరీతమైన వేవ్ క్రియేట్ చేసిన చక్కటి ఉదాహరణగా నిలబడినా కూడా 24 సీట్లకే ఇస్తానంటే 24 సీట్లకే ఓకే అనడం అనేది కూడా చాలా గొప్ప విషయం. కారణం ఏంటంటే జనసేన ఇంకా పసిగుట్టుగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడితో మనం చేయి కలిపి కొన్ని సీట్లైనా తీసుకొని, కొన్ని సీట్లో కొన్ని గెలిస్తేనన్నా మనం అసలు మన మనుగడ దగ్గర నుంచి మనం తిరిగి విజయకేతనం ఎగరేసి సొంతగా పార్టీని నిలబెట్టుకొని పరిపాలనలోకి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక పునాది వేసుకోవడానికి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా అవాక్ అయిపోయే విధంగా ఎన్ని సీట్లు అడిగితే అన్ని సీట్లు ఒక్కటి కూడా మిస్ కాకుండా గెలవడం అనేది అసలు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆశ్చర్యపరిచిన విషయం. సో ఏంటంటే ఇక్కడ చాలా చాలా విషయాలు ఎవరు ఊహించినటువంటి చక్కటి అంటే పాజిటివ్ సంకేతాలు మన ప్రజల్లోకి వెళ్ళటం, పాజిటివ్ తీర్పులు ప్రజలు ఇవ్వడం అనేది చాలా చక్కగా అసలు ఒక చక్కటి చరిత్రని తెలుగు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం రాసుకుంది. ఆంధ్ర ప్రజానీకం వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ని ప్రూవ్ చేసుకున్నారని నేను చెప్పదలుచుకున్నాను. మనం లాస్ట్ ఒక మన ఇంటర్వ్యూలో కూడా అనుకున్నాం, ఈసారి రాజకీయ నాయకులు కాదు రాజకీయం చేస్తుంది ప్రజలు చేస్తున్నారు, ఓటుతో ఇవ్వబోతున్నారు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అది బయటకు వచ్చేసింది సైలెంట్ గా.